అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాల్టి పర్యటనకి మంత్రి సురేఖ రాకపోవడానికి చెప్పుకోదగ్గ కారణాలు ఏమి అంటూ లేవని చెప్తున్నారు ఆయన. మంత్రి అన్ని పర్యటనల్లో అందరూ ఉండాలని ఏం లేదని చెప్తున్నారు పొంగులేటి. కాంట్రాక్టుల విషయంలో నేను పెద్దగా తాపత్రయపడను, తన కంపెనీలు టెండర్లలో పాల్గొనాలంటే ఓ స్థాయి ఉండాలంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చిన్న చిన్న కాంట్రాక్టుల కోసం తాను ఆశపడనంటున్నారు మంత్రి. తనపై కొండ సురేఖ కంప్లైంట్ చేశారని అనుకోవడం లేదంటున్నారు ఆయన. ఇక వచ్చే పర్యటనలో అక్కలందరూ ఉంటారన్నారు మంత్రి పొంగులేటి. ఒక మంత్రులు ఒక్కొక్క రోజు ఖాళీ ఉంటుంది, ఖాళీ ఉండదు. అదేమి ఇది సింగిల్ కాదు, ఇది ఎండు కాదు. ఇటువంటి రివ్యూలు నాకు తెలిసి రాబోయే రోజుల్లో కనీసం ఒక 15 సార్లు వస్తాం. మంత్లీ ఒక 3-4 టైమ్స్, 4 మంత్స్లో 3 టైమ్స్, 3 into 4 అంటే ఈ 4 మంత్స్లో 3 టైమ్స్ వచ్చిన 14-15 టైమ్స్ వస్తాం. ఇక్కడ ఈ మంత్రి గారు ఆ మంత్రి ఒకరోజు నేను లేకుండా అక్కన 2 అక్కలు వస్తారు, ఒకరోజు ఆ అక్క వస్తుంది. కానీ కన్వీనియంట్ ఉంటే 3 అక్కలు వస్తాం. లక్ష్మణ్ వస్తాడు. ఇక్కడ ఏదైతే అభూత కల్పన ఉందో ఇది ఎవరు చేసిన దైవ కార్యక్రమం. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, గిరిజనులు అభిమానించే ఈ దైవం కోసం చేసే కార్యక్రమం. శ్రీనివాసరెడ్డి అంటే ఏంటో, శ్రీనివాసరెడ్డి టెండర్లకు ఎట్లా తాపత్రయపడతాడో, 60 కోట్లు 70 కోట్ల టెండర్ల కోసం శ్రీనివాసరెడ్డి కంపెనీ తాపత్రయపడుద్దా లేదా వాళ్ళకంటే కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. అందుకే నేను కూడా మీరు ఏదో మీరు పేపర్లో రాసినా నేను రెస్పాండ్ కాను కూడా. ఇద్దరు మా ఆడబిడ్డలు సమ్మక్క సార్లమ్మ ఇద్దరు ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. నేను నమ్మట్లేదన్న. నా మీద ఏం ఫిర్యాదు ఎవరు చేసే అంత ఛాన్సే ఉండదు.